కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రులు పయ్యావుల కేశవ్, అరగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన రెడ్డి, టీసీ భరత్ పరిశీలించారు. మోదీ సభకు 3 లక్షల మంది రావచ్చని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా జీఎస్టీలో అనేక మార్పులు తీసుకొచ్చిందని, జీఎస్టీ ద్వారా పేద ప్రజల మీద 2 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం తగ్గించిందని చెప్పారు. సింగిల్ కనెక్టివిటీ రోడ్ ఒకటే ఉంది. ఆల్టర్నేటివ్ రోడ్ గౌరవ ప్రధానమంత్రి గారు ఈ నెల 16వ తారీఖున కర్నూలు జిల్లా పర్యటనకు రావడం జరుగుతోంది. దానికోసం ఏర్పాట్లను చూడడం కోసం ఈరోజు జిల్లా యంత్రాంగంతో కలిసి రాష్ట్ర మంత్రులందరూ కూడా రావడం జరిగింది. అట్లానే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ పర్యటనలో భాగం కావడం జరిగింది. ఇవాళ సామాన్యుడు వాడేటువంటి వస్తువుల దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజలు వాడేటువంటి ఫ్రిడ్జ్లు, ఏసీల వరకు కూడా, సోపులు, షాంపూల దగ్గర నుంచి ఫ్రిడ్జ్లు, ఏసీల వరకు కూడా ధరల్ని తగ్గించడం జరిగింది. సామాన్యుడి మీద భారం తగ్గించాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ రిఫార్మ్స్కి మోడీ గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు రావడం అనేటువంటిది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అనేక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు రావడం ఈ కూటమి ప్రభుత్వానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది అనేటువంటి తెలియజేసుకుంటూ, స్థలం ఫైనలైజ్ అవగానే టైమింగు, డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించడం జరుగుతుంది. ములుగు జిల్లా భూపాల్